అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా గొప్ప వాగ్దానం మీకు ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడు. దేవుడు విధేయులుగా ఉన్న వారికి మాత్రమే ఇస్తున్న వాగ్దానం. ఈరోజు నువ్వు ఆ విధేయుడిగా ఉందువుగాక. వాగ్దానము కీర్తనలు 121:5 మనం చూసినట్లయితే, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఆయన నీ పక్షాన్ని ఉండగా నీకు విరోధి ఎవ్వరు ఉండరు. నీ జీవితాల్లో ఎన్నో ఆగిపోయి ఉండొచ్చు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. అందుకే సామెతలు 3:6 చెప్తూ ఉంటాడు, నాకు లోబడు, నీ మార్గాలు సరళం చేస్తాను. మరి ఈరోజు నువ్వు లోబడుదువుగాక. ఆయన నీ పక్షాన్ని ఉండగా నీకు విరోధి ఎవ్వరు ఉండరు. అయ్యుండొచ్చు, ఆలస్యం అయ్యుండొచ్చు. జరిగే ప్రక్రియలో నీ ఆలోచన దేవుడి ఆలోచన వేరుగా ఉంటుంది. విశ్వాసాన్ని విడవక ప్రార్థించు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. మీ కుటుంబానికి, మీకు ఈ వాగ్దానం ఆశీర్వాదకరంగా నిలుచునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియపరులకు తండ్రి, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకోవచ్చు. అయ్యా, మీకు విధేయులుగా ఉండుటకు సహాయం మీరు దయచేయమని, అయ్యా విశ్వాసాన్ని కడవరకు నా ప్రభువా, అయ్యా మన అతని మాతతో ముట్టు వరకు నా ప్రభువా మేము జీవించినట్లు సహాయం మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్.